Hi guys, this is Monica. You are watching Innovative Gospel Money. If you are preparing for both MSc Chemistry entrance and a B.Ed entrance, so I will give you a complete exam-focused package for physical chemistry, thermodynamics, and the shortcuts, PYQs, B.Ed relevance video చూద్దాం. పార్ట్ 1 థర్మోడైనమిక్స్ కంప్లీట్ కాన్సెప్ట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ చూద్దామండి. మీకు నా ఛానల్ యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థర్మోడైనమిక్స్లో బేసిక్ టర్మ్స్ చూద్దాం. వెరీ ఇంపార్టెంట్. అసలు సిస్టమ్ అంటే ఏంటి? సిస్టమ్ అంటే యూనివర్స్లో పార్ట్ని గురించి మనం స్టడీ చేస్తాం. యూనివర్స్లో భాగాన్ని స్టడీ చేస్తాం, దాన్ని సిస్టమ్ అంటారు. ఓకేనా? సిస్టమ్ అంటే ఏంటి? పార్ట్ ఆఫ్ యూనివర్స్ అండ్ స్టడీ. ఓకేనా? యూనివర్స్లో భాగాన్ని స్టడీ చేస్తామన్నమాట సిస్టమ్ అని మనం సిస్టమ్ అంటారు. సరౌండింగ్స్ అంటే ఏంటి? సరౌండింగ్స్ అంటే ఎవ్రీథింగ్ ఎల్స్, మిగిలినవి సిస్టమ్ కాకుండా మిగిలినవన్నీ సరౌండింగ్స్ కిందకి వస్తాయి. ఓకేనా? అందులో ఓపెన్ సిస్టమ్ అంటే ఏంటి? మ్యాటర్ ప్లస్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది ఓపెన్ సిస్టమ్లో. క్లోజ్డ్ సిస్టమ్లో ఏం జరుగుతుంది? ఓన్లీ ఎనర్జీ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఓకేనా? ఐసోలేటెడ్ సిస్టమ్లో ఏం జరుగుతుంది? నో ఎక్స్చేంజ్, ఎలాంటి ఎక్స్చేంజ్ జరగదు. ఓకేనండి? షార్ట్ కట్ చూద్దాం గుర్తుండడానికి. ఇక్కడ చూడొచ్చు, ఓపెన్ సిస్టమ్లో ఏం జరుగుతుంది? బోత్. ఓపెన్ అనగానే బోత్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒక నిమిషము. ఇక్కడ చూడొచ్చు, మనం చెప్పుకున్నాము మ్యాటర్ ప్లస్ ఎనర్జీ రెండు ఎక్స్చేంజ్ అవుతాయి అనుకున్నాం. బోత్ కదా, కాబట్టి ఓపెన్ అనగానే బోత్ అని గుర్తుపెట్టుకోండి. మ్యాటర్ అండ్ ఎనర్జీ రెండు ఎక్స్చేంజ్ అవుతుంది. ఓకేనా? క్లోజ్ అనగానే హీట్ ఆర్ వర్క్ ఓన్లీ. ఓకేనా? నెక్స్ట్ ఐసోలేటెడ్ అనగానే నథింగ్ అని గుర్తుపెట్టుకోండి, నో ఎక్స్చేంజ్. ఓకేనండి? నెక్స్ట్ స్టేట్ ఫంక్షన్స్ వర్సెస్ పాత్ ఫంక్షన్స్ చూడండి. స్టేట్ ఫంక్షన్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి? ఇక్కడ చూడొచ్చు, డిపెండ్స్ ఓన్లీ ఆన్ స్టేట్ పైన మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ UHSG. ఓకేనా? నెక్స్ట్ పాత్ ఫంక్షన్ అనగానే గుర్తు రావాల్సింది డిపెండ్స్ ఆన్ పాత్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి Q అండ్ W. Q అంటే హీట్ అని మనకు తెలుసు, W అంటే వర్క్ అని మనకు తెలుసు. ఓకేనా? QW ఇది పాత్ ఫంక్షన్స్లో ఎగ్జాంపుల్. ఓకేనండి? షార్ట్కట్ ట్రిక్, ఇవన్నీ టర్మ్స్ గుర్తుండాలి. షార్ట్కట్ ట్రిక్ కావాలంటే ఇక్కడ చూడొచ్చు, UHSGR స్టేట్ కాల్స్ UHSG. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చూద్దాము. అందరికీ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గుర్తుంది కదా. మనం శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము, కానీ ఒక టర్మ్ నుండి ఇంకొక టర్మ్లో, అంటే ఒక రూపం నుండి మరొక రూపంలోకి మనం మార్చగలం. దాన్ని మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటాం. అంటే శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము, కానీ ఒక రూపం నుంచి మరొక రూపంకి మార్చవచ్చు. అది థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా. ఈక్వేషన్ చూడొచ్చు, ఇక్కడ ఉంది. ఇక్కడ ΔU అంటే ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్, Q అంటే హీట్, W అంటే వర్క్. ఇంపార్టెంట్ కేసులో ఇక్కడ చూడండి, ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఫార్ములా వచ్చేసి ఇది Q = ΔU. ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర ప్రెజర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఫార్ములా వచ్చేసి Q = ΔH. ఓకేనా? వర్క్ ఫార్ములా చూద్దాము, వెరీ ఇంపార్టెంట్ ఫర్ న్యూమరికల్స్. ఇది చూడొచ్చు, W = -P ΔV. షార్ట్ కట్ వచ్చేసి ఎక్స్పాన్షన్ అంటే వర్క్ అనేది నెగిటివ్గా ఉంటుంది, కంప్రెషన్ జరిగితే వర్క్ అనేది పాజిటివ్గా ఉంటుంది. ఇది షార్ట్ కట్ అండి. నెక్స్ట్ ఎంథాల్పీ చూద్దాం. ఎంథాల్పీని మనం Hతో ఇండికేట్ చేస్తాము. H = U + PV. ఓకేనా? ΔH అంటే హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్. ఓకేనా? కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర హీట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ హీట్ కెపాసిటీ చూద్దాము. హీట్ కెపాసిటీ వచ్చేసి CP ఈజ్ గ్రేటర్ దెన్ CV ఆల్వేస్. ఓకేనా? రిలేషన్ చూడొచ్చు, రిలేషన్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా ఉంటుందండి. షార్ట్ కట్ వచ్చేసి CP ఈజ్ ఆల్వేస్ గ్రేటర్. ఓకేనా? గ్రేటర్ ప్రెజర్ ఎక్స్ట్రా వర్క్ అనమాట ఇది. నెక్స్ట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చూద్దాం. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటి? ఎంట్రోపీ ఆల్వేస్ ఇంక్రీజెస్. ఎంట్రోపీ అనేది ఆల్వేస్ అన్ని వేళ ఎల్లప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఒకసారి. ఓకే, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటి? ఎంట్రోపీ ఆల్వేస్ ఇంక్రీజెస్. ఎంట్రోపీని దేంతో సూచిస్తారు? Sతో సూచిస్తారు. ఫార్ములా వచ్చేసి ఇక్కడ ఉంది, చూడొచ్చు. ఇది ఫార్ములా అండి. కీ పాయింట్స్ చూద్దాము. ΔS ఈజ్ గ్రేటర్ దెన్ 0 అయితే స్పాంటేనియస్, ఇక్కడ చర్య జరుగుతుంది. ఓకేనా? స్పాంటేనియస్. ΔS = 0 అయితే ఈక్విలిబ్రియం. ఆన్సర్ వచ్చేసి ఈక్విలిబ్రియం. గిబ్స్ ఫ్రీ ఎనర్జీ చూద్దామండి. గిబ్స్ ఫ్రీ ఎనర్జీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్స్. గిబ్స్ మీదనే బాగా ఎగ్జామ్స్లో పాయింట్స్ ఉంటాయండి. చూడండి, ΔG = ΔH - T ΔS. షార్ట్ కట్ టేబుల్ చూద్దాం. ఇప్పుడు ΔG అనేది నెగిటివ్ అనుకోండి, దాని మీనింగ్ స్పాంటేనియస్ అని అర్థం. ΔG అనేది పాజిటివ్ అనుకోండి, నాన్ స్పాంటేనియస్ అని అర్థం. ΔG = 0 అనుకోండి, ఈక్విలిబ్రియం అని అర్థం. ఓకేనా? ΔG నెగిటివ్ అయితే స్పాంటేనియస్, పాజిటివ్ అయితే నాన్ స్పాంటేనియస్, 0 అయితే ఈక్విలిబ్రియం. షార్ట్ కట్ టెక్నిక్స్ చూద్దామండి. ఇందులో షార్ట్ కట్ టెక్నిక్స్ గుర్తుండడానికి స్పాంటేనిటీ ట్రిక్స్ చూద్దాము. ఫస్ట్ ఎంథాల్పీ డామినేట్ చేసింది అనుకోండి, ఇక్కడ లో టెంపరేచర్ ఉంటుంది. ఓకేనా? ఒకవేళ ఎంట్రోపీ డామినేట్ చేసింది అనుకో, ఎంట్రోపీని మనం Sతో సూచిస్తాం కదా, ఎంట్రోపీని S అంటాము, ఎంథాల్పీని Hతో సూచిస్తాం. ఓకేనా? ఎంథాల్పీ డామినేట్ చేస్తే లో టెంపరేచర్, ఒకవేళ ఎంట్రోపీ డామినేట్ చేస్తే హై టెంపరేచర్. ఓకేనండి? నెక్స్ట్ షార్ట్ కట్ 2 చూద్దాం. సైన్ కన్వెన్షన్. ఇక్కడ చూడొచ్చు, హీటింగ్ అనేది జరిగితే ఇక్కడ చూడొచ్చు, ప్రాసెస్ హీటింగ్ అయితే Q+, కూలింగ్ అయితే Q అనేది మైనస్. ఒకవేళ ఎక్స్పాన్షన్ అనేది జరిగిందనుకో, అక్కడ ఇది చూడొచ్చు, ఇది వర్క్ సంబంధించి W అనేది మైనస్ అవుతుంది. కంప్రెషన్ జరిగిందనుకో W అనేది ప్లస్ అవుతుంది. ఓకేనండి? నెక్స్ట్ షార్ట్ కట్ 3 చూద్దాము. విత్ ΔG ప్రిడిక్షన్. ΔH - నెగిటివ్, ΔS పాజిటివ్, ఆల్వేస్ స్పాంటేనియస్. అర్థమైందా అండి? ΔH అనేది అంటే ఎంథాల్పీ నెగిటివ్, ఎంట్రోపీ పాజిటివ్ అయితే ఆల్వేస్ స్పాంటేనియస్. ఓకేనా? ఆన్సర్ వచ్చేసి ఒకవేళ ΔH పాజిటివ్ అంటే ఎంథాల్పీ పాజిటివ్ ఉండి ఎంట్రోపీ నెగిటివ్ ఉందనుకో, ఎవర్ స్పాంటేనియస్. ఆన్సర్ వచ్చేసి. ఓకేనండి? నెక్స్ట్ షార్ట్ కట్ 4 చూద్దాము. ఐడియల్ గ్యాస్ ఇంటర్నల్ ఎనర్జీ డిపెండ్స్ ఓన్లీ ఆన్ టెంపరేచర్, నో వాల్యూమ్, నో ప్రెజర్ ఎఫెక్ట్. ఓకేనండి? అండ్ దీని మీద ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. ఇవైతే చూద్దాం ఒకసారి. క్వశ్చన్ 1 వచ్చేసి ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ సప్లైడ్ ఈక్వల్స్ టు. ఆన్సర్ వచ్చేసి ΔU.
మనం ఇందాకలా చెప్పుకున్నామండి పాత్ ఫంక్షన్స్ ఏంటివి అంటే స్టేట్ ఫంక్షన్స్ ఏంటివి అని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాము. అది కూడా ప్రీవియస్ బిట్ అండి, ఒకసారి చూడొచ్చు. విచ్ ఈస్ పాత్ ఫంక్షన్? ఆప్షన్ ఏ యూ, ఆప్షన్ బి హెచ్, ఆప్షన్ సి క్యూ, ఆప్షన్ డి జీ. ఆన్సర్ వచ్చేసి క్యూ. పాత్ ఫంక్షన్స్ రెండే చెప్పుకున్నామండి మనం, క్యూ అండ్ డబ్ల్యూ అని చెప్పుకున్నాము. ఓకేనా, క్యూ అండ్ డబ్ల్యూ అని చెప్పుకున్నాము. ఓకేనా, ఇలా డబ్ల్యూ లేదు, ఆప్షన్లో క్యూ మాత్రమే ఉంది కాబట్టి పాత్ ఫంక్షన్ వచ్చేసి క్యూ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము. డెల్టా జీ ఈజ్ లెస్ దెన్ 0 అయితే రియాక్షన్ ఈజ్ స్పాంటేనియస్. ఇందాక మనం క్లాస్లో చెప్పుకున్నామండి ఆల్రెడీ. డెల్టా జీ అనేది లెస్ దెన్ 0 అయితే స్పాంటేనియస్ ఆన్సర్. ఓకేనా, Q4. నెక్స్ట్ క్వశ్చన్ 4 చూద్దాము. సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ ఆన్సర్ వచ్చేసి ఆర్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దామండి. ఎంట్రోపీ ఇంక్రీజెస్ ఇన్ విచ్ ప్రాసెస్? ఎంట్రోపీ ఇంక్రీజెస్ ఇన్ విచ్ ప్రాసెస్? ఆన్సర్ వచ్చేసి స్పాంటేనియస్ ప్రాసెస్. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి స్పాంటేనియస్ ప్రాసెస్. ఇవన్నీ ప్రీవియస్ బిట్స్ అండి. ఎంఎస్సీ ఎంట్రన్స్ ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు ఒకసారి. థర్మోడైనమిక్స్ సైకిల్స్ ఒకసారి చూసుకోండి, కార్నట్ ఇంజిన్ అనేది చూసుకోండి, మ్యాక్స్వెల్ రియాక్షన్స్ చూసుకోండి, పార్షియల్ డెరివేటివ్స్ చూసుకోండి, కెమికల్ పొటెన్షియల్ ఒకసారి చూసుకోండి. డైలీ ప్రాక్టీస్ చేయండి, ఫోకస్ ఫార్ములాస్ అండ్ కాన్సెప్ట్స్. ఓకేనా, సాల్వ్ లాస్ట్ 10 years పేపర్స్ని సాల్వ్ చేయండి. ఓకేనా అండి. బీఈడి వాళ్ళకి వచ్చేసేమో ఫిజికల్ సైన్స్ మెయిన్గా టీచింగ్ మెథడ్స్ ఫాలో అవ్వాలి. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ టీచింగ్ సింపుల్. ఓకే అండి, మీకు నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.